శ్రీ సాయి సాయిరా. మాది వీరపురం అంటే రేపిల్ల కట్టుకున్నాం. మేము సాయంత్రం 20 సంవత్సరాల నుంచి మేము భగవంతుని నమ్ముకున్నాం, సాయిరాం నమ్ముకున్నామండి. మేము 4 సార్లు వెళ్ళాము అక్కడికి గుళ్ళోకి. అక్కడ పుట్టబట్టి వెళ్ళాము. వెళ్ళినాక మాకు మంచి జరుగుతుంది, మేము బాగానే ఉన్నాం, స్వామినే నమ్ముకున్నాం. మాకంతా మరి మంచి జరుగుతుందండి. ఇప్పుడు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇది ఓపెన్ చేసేటప్పుడు అండి మేము వచ్చాము, కూరగాయలు గట్టా తరిగామండి. కూరగాయలు తరిగి కాసేపు దేవుడికి అన్న సంతర్పణ చేసినాం. చేసిన తర్వాత మేము కూడా భోజనం చేసి నారాయణ సేవ అక్కడ చేసిన స్వామిని తిప్పిన ఊరంతా పవలింపు సేవ చేసిన స్వామికి. ఇంకా గుడిలోకి వచ్చిన తర్వాత ఇంకా అందరం భోజనం చేసి వెళ్ళిపోయినామండి. జనం చాలా మంది వచ్చారు కానీ ఇంకా లెక్క గట్ట పెట్టలేదండి. జనం బాగానే వచ్చారు. ఇవాళకల్లా అన్ని భోజనాలు అన్నీ అయిపోతున్నాయి. ఇంక స్వామి దగ్గరే పడుకున్నాం మేము పొద్దుపోయేదాకా. మళ్ళీ స్వామికి సేవ చేసుకొని అక్కడ ఊరంతా తిప్పేసి వచ్చేసి భోజనం చేసి మళ్ళీ 10 గంటలకు వెళ్ళిపోయినామండి. ఒకసారి ఆశ్రమంలో ఉంటాయి కదండి, అందులోనే ఉన్నాం ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు. మళ్ళీ సారి వెళ్ళినప్పుడు సేవకి వెళ్ళినామండి. సేవకంటే అన్నం భోజనాలు ఇవన్నీ వడ్డిస్తానికి. మళ్ళీ తర్వాత ఊరికే సొత్తానికి వెళ్ళినామండి. మళ్ళీ మన సేవకి వెళ్ళినాం మళ్ళీ ఈ సంవత్సరం క్రితం. మేమండి అంటే దగ్గర అంటే ఒకసారి వెళ్ళినప్పుడు అంటే మా జీపు పక్కమ్మటే వెళ్ళిందండి. ఒక సంవత్సరం చూసినప్పుడు, తొలిసారి చూసినప్పుడు. మళ్ళీ సారి చూసినప్పుడు అయితే ఆల్లోనే చూసినామండి. మళ్ళీ నైట్ కూడా పొద్దుటే కూడా 3ంటికి నారాయణ సేవకి వెళ్తాం కదండి, అక్కడ కూడా వెళ్ళేది మొదలండి. కష్టపడ్డామండి. అంటే అందరూ కూలీళ్ళు పెట్టారు కానీ మరి అప్పుడప్పుడు వచ్చి మేము కూడా కాస్త చేసేవాళ్ళమండి. పోకటం అంటే అన్ని చేసేవాళ్ళమండి. చేసి ఇంకా పనులు చెత్త పేగటం అది ఇది ఇసుక దోలటం, రాయి తీసుకురావటం అవన్నీ చేసినామండి. మేమే పనులు చాలా చేసుకున్నామండి. తర్వాత ఇంక తాపి వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, ఇంకా వాళ్ళు కట్టేవాళ్ళు. జై సాయిరాం.